నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఐలాండ్ కి వెళ్ళామని. ఐలాండ్ దగ్గర నుంచి క్యాంపింగ్ ప్లేస్ కి 3 hours డ్రైవ్. మళ్ళీ మేము ఈ క్యాంపింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్లేసరికినే చీకటి అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్లే ప్లేస్ దగ్గర ఏంటంటే మేము ఒక్కలమే కాకుండా మా సరౌండింగ్స్ లో కూడా చాలా మంది క్యాంపింగ్ వస్తారు. ఈ ప్లేస్ ఓన్లీ ఫర్ క్యాంపింగ్ అన్నమాట. మనం ముందుగానే ఈ ప్లేస్ ని ప్రీ బుక్ చేసుకోవాలి. మేమైతే క్యాంపింగ్ వచ్చే ఒక రోజు ముందు నైట్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే క్యాంపింగ్ ప్లేస్ మేమున్న ఐలాండ్ కి దగ్గరలో చూసుకుని ఉండాల్సింది. టైం సేవ్ అయి ఉండేది. బట్ అన్ఫార్చునేట్ గా అలా అయిపోయింది. చాలానే ట్రై చేసింది పాపం మా ఫ్రెండ్. లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల ఏమో దగ్గరలో ఉన్న క్యాంపింగ్ స్పాట్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. బట్ ఇట్స్ ఓకే, మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. ఇలా క్యాంపింగ్ అవన్నీ నేను టీవీలో చూడడం తప్ప పెద్దగా ఎక్స్పీరియన్స్ చేసిందే లేదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. అస్సలు టైమే తెలియలేదు. మిడ్ నైట్ అయినా కూడా ఆడుకుంటూనే కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి ఐలాండ్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ ఏమేం చేసాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది మిస్ అవ్వకండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. రేపు వచ్చే వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.